ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో మండల కన్వీనర్ చాప రాజేంద్రబాబు మాదిగ అధ్యక్షతన కార్యక్రమానికి ఎంఎస్పీ అండ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సిద్ధు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్ష డప్పుల వేల గొంతులు కార్యక్రమాన్ని మండలంలో ఉన్న మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు డప్పుతో హైదరాబాద్ చేరుకోవాలని పిలుపునిచ్చారు. 3 దశాబ్దాల సుదీర్ఘ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుందని తెలిపారు. లక్ష డప్పుల కార్యక్రమం స్వాగతించే శక్తులకు డప్పులతో స్వాగతం పలుకుతామని, వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. మరి ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మరి ఈరోజు కామయ్యపాలెం గ్రామంలో జీలుగుమిల్లి మండల అధ్యక్షుడు తమ్ముడు చాపల రాజేంద్రబాబు మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక ఉద్యమం తెలియజేస్తా ఉన్నాము. ఫిబ్రవరి 7వ తారీఖు మనం అంతా కూడా హైదరాబాద్కి చేరుకోవాల్సిందిగా సంకలో డప్పేసుకొని శబ్దాజ్ చిట్టుకుని చేతపట్టుకొని హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం మహాజన మహాత్ముడు, వృద్ధుల పెద్ద కొడుకు, మాదిగల మండుతున్న గుండె చప్పుడు మందాకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. ఇది ఎస్సీ వర్గీకరణ అంశం చివరి దశకు చేరుకుంది. కొంతమంది మాలలు ఈ ఎస్సీ వర్గీకరణకి అడ్డుపడతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అంబేద్కర్ స్ఫూర్తికి అనుకూలంగా ఎవరి జనాభా ఎంతో వారికి అంత ఓటు వేయమని చెప్పేసి మందాకృష్ణ మాదిగ గారు గత 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకే ప్రభుత్వాలు కొన్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేసాం, గెలిపించాం. కానీ ఇప్పుడు రేపు 7వ తారీఖున మీరంతా కూడా సంకర డప్పేసుకొని ఇంటికి ఒక మనిషి ఒక వాహనం మీద బయలుదేరేసి అందరం కూడా హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీలో ఉన్న 59 కులాలకి ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అంత ఓటు వేయమని చెప్పి తప్ప ఎవరి ఉద్యోగాలు మాకు అవసరం లేదు, మా ఉద్యోగాలు ఎవరైనా తీసుకుంటే మాత్రం సహించేది లేదని చెప్పేసి కృష్ణ మాదిగ గారి తరఫున మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 7వ తారీఖు లక్షలాదిగా తల్లి రమ్మని చెప్పేసి అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కామయ్యపాలెం రావడం జీలుగుమిల్లి మండలం జరిగింది. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశతో ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ.